ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానమును మనకెల్లరికను సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మరి ఈ దినమున ప్రభు మనకు ఇచ్చినటువంటి వాక్యము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 24వ వచనము. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మీకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకుంటుమి. ఇక్కడ ఇశ్రాయేలీయులు చెప్తా ఉన్నారు, మన దేవుడైన యెహోవా మరి ఆయన ఘనతను మహాత్యాన్ని మేము మాకు అందరికి చూపించారు. అగ్ని మధ్య నుండి ఆయన స్వరాన్ని కూడా మేము విన్నాము. కాబట్టి దేవుడు మనుషులతో మాట్లాడినా కూడా మేము బతుకుతాము అని వారు ఇక్కడ మరి చెప్తా ఉన్నారన్నమాట. అదే ప్రజలు ఒకప్పుడు అంటున్నారు, నిర్గమాకాండము 20:19 అంటున్నారు, నీవు మాతో మాట్లాడము, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడినలా మేము చనిపోదుము అని అదే ప్రజలు అంటా ఉన్నారు. ఎప్పుడు మోషేతో అంటున్నారన్నమాట. అంటే అప్పటికి వారి యొక్క వయసు ఆత్మీయ స్థితిలో ఎదగలేదు. ప్రభు కార్యాలు కన్నులారా చూచినప్పటికీ వారు అప్పుడు అనుకుంటున్నారు, బాబోయ్ ఈ దేవుడు ఎంత గొప్ప మహాత్యంతో మరి ప్రభావంతో వస్తున్నాడు కాబట్టి మరి అటువంటి దేవుడి స్వరాన్ని మనం విన్నట్లయితే మనము చచ్చిపోతాము అంటున్నారు. ఆయన బాహుబలాన్ని ఆయన చూచిన ప్రజలు ఇట్లా అనుకుంటున్నారన్నమాట. అమ్మో ఇంకేమన్నా ఉందా, దేవుడు మనతో మాట్లాడితే ఆయన స్వరూపాన్ని మనం చూస్తే మనం బతుకుతామా అని అట్లా అనుకుంటున్నారన్నమాట. ఇది వాళ్ళ యొక్క అభిప్రాయము, ఆ సమయంలో వారి అభిప్రాయము. కానీ వారు ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది, ప్రభు యొక్క కార్యాలను మరి చూస్తున్న కొలది, మరి వారి యొక్క ఆత్మీయ స్థితి పెరిగినప్పుడు వారు దేవుడు మాట్లాడినా కూడా మేము బతుకుతాము అనేటువంటి నిశ్చయమైన స్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలోనే ఉన్నాయి. ఏమని ఉన్నాయి? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడే అన్నాడని ఉంది. అంటే ఆయన యొక్క మరి అటువంటి మనము సమీపించలేనటువంటి తేజస్సులో ఆయన ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం ఎవరు వెళ్ళలేము అని ఒక చాట వాక్యంలో ఉంది. అలాగే ఏ మానవుడును ఎన్నడూ దేవుని చూచిండలేదు అని కూడా ఉంది ఒక వాక్యంలో. అలాగే మరి ఎప్పుడు చూడనటువంటి దేవుడు. మరి అటువంటి వాక్యములు మన బైబిల్లోనే ఉన్నాయి. అలాగని ఆ వాక్యాలు తప్ప అంటే తప్పు కాదు. అవన్నీ కూడా వాక్యం బైబిల్లో వ్రాయబడిన ప్రతి ఒక్క వాక్యం కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత వ్రాయబడింది కాబట్టి అందులో ఉన్న ప్రతి వాక్యం కూడా మరి నిజమైనది, యథార్థమైనది ఆయన వాక్యము. మరి కాబట్టి మనం ప్రతి విషయాన్ని నమ్మాల. కాకపోతే ఏ స్థితులలో ఏ పరిస్థితులు మనకు ఉంటాయి అన్నది మన యొక్క ఎదుగుదల గురించి ప్రతి విషయం కూడా అందులో రాయబడి ఉంది. మరి సంఖ్యాకాండం 12:8 అంటున్నారు ప్రభు, నేను గూఢవాక్యముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అంటున్నారు. అంటే ప్రభు యొక్క స్వరూపాన్ని నిదానించి చూడగలిగిన స్థితికి ఎవరు వచ్చారంట? మోషే గారు వచ్చారని ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్తున్నారన్నమాట. అంటే ఆయన చెప్తున్నది ఏంటి అంటే నన్ను మరి నిదానించి చూడగలిగిన స్థితికి మోషే వచ్చాడు అని అర్థం. అలాగని ఇశ్రాయేలీయులు ఎందుకు మరి ఆయన చూడలేకపోయారు? నేను చూడమని ఎందుకు అంటున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు. వాళ్ళకి భయం ఏం చేస్తుందంటే దేవుని నుండి దేవుడు అనుకున్న స్థితికి వాళ్ళు ఎదగలేని స్థితికి వాళ్ళు మరి ఆగిపోయి ఉన్నారన్నమాట. ఎదగలేకుండా అక్కడే ఉండిపోయారన్నమాట. మరి అదే మనము ప్రతిదినము కూడా మనం ఇక్కడ దేవుని సహవాసంలో కూడుకుంటున్న మనము దేవుడు మనలను ఏర్పరచుకుని ఒక సంఘంగా ఒక కుటుంబంగా ఆయన యొక్క ఏర్పాటు బిడ్డలంగా మనల్ని ఏర్పరచుకుని ఇక్కడ కూర్చుని పెట్టుకున్నప్పుడు మనకు మొదట్లో చాలా విషయాలు అర్థం కాకపోయినప్పటికీ ప్రతిదినము దేవుడు అనేక మంది బిడ్డల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక్కొక్క స్థితి అర్థమయ్యి మనము ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ముందుకు వెళ్తున్నాము. అందుచేతనే దేవుడు మనకు ప్రతిదినము తన వాక్యాన్ని మన గడపల యొద్దకు పంపిస్తా ఉన్నారు కదా. మరి ఎప్పుడు కూడా మరి మనం అనుకుంటాము ఎట్లయినా సరే ఈ విధంగా మనము ఎదగలమా? అటువంటి పరిస్థితి ఉంటుందా? ఇదే వాక్యంలో మరి బైబిల్లోనే ఈ వాక్యం తీసుకుని అక్కడ మాత్రమే ఆగిపోతున్నామా?
తర్వాత దేవుడు ఇవ్వబడిన వాక్యాన్ని మనం ఇంకా ప్రొసీడ్ అవుతున్నామా లేదా అని మనం చూసుకోవాలా. ప్రతిదినము మనకు ఒక కొత్త థింగ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒక ఆర్మీ ఉందనుకోండి, ఆర్మీలోకి ఎంచుకున్న బిడ్డలకు ప్రతి వాళ్ళకు కూడా అందులో ఏ విధంగా పోరాడాలి, ఏం చేయాలన్నది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది బిగినింగ్ లో. ఎందుకంటే అది వాళ్ళు కొన్ని చేయలేని పరిస్థితి, ఇదివరకు ఎన్నడూ కూడా చూడని పరిస్థితుల్లో వాళ్ళు పైకి కిందకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి వాళ్ళు గివప్ చేసేయాలనుకుంటారు, వదిలేయాలి బాబోయ్ ఇంత కష్టమా, దీన్ని ఎట్లా చేయగలం అనుకుంటారు. కానీ ఒక్కసారి ట్రైనింగ్ లో వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు అది వారికి సులువు అనిపిస్తుంది. ఓహో ఇదేనా, ఓకే అది ఆల్రెడీ నేను నేర్చుకున్నాను అనుకుంటా. అంటే అలాగే ఆత్మీయ స్థితిలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు కొన్ని విషయాలు నేర్పిస్తూ మరి అందులో మన పరిపూర్ణత్వాన్ని మనం పొందగలుగుటకు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు మనకి మధ్యలో మరి సైనికులు ఎలాగైతే కష్టాన్ని చూచి భయపడిపోయి వెనక వారిపోయారో అలాగే అనేక మంది మరి ప్రభు యొక్క క్రియలను చూచి అవి అయ్యి బాబోయ్ ఎంత కష్టమా అనుకుని దానిలోండి జారిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి విశ్వాసం అనేటువంటి పరిస్థితుల్లో జారిపోయే స్థితిలో మనము ఉంటున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి ఏర్పాట్లో ఉన్నామంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది మనకి, మన ఎడల మన యొక్క ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగినటువంటి స్థితిలో మనం ఉండటామనే ఆయన మనల్ని ఎంచుకున్నాడు. సేమ్ థింగ్ యోబు గారిని చూద్దామండి. యోబు గారు కూడా మరి మొదట అనుకున్నారు మరి ఎంతో భక్తిగా ఉన్నాను, ఎంతో ఇదిగా ఉన్నాను అని మరి చాలా విషయాల్లో తన బిడ్డలు కానీ ఎవరు కానీ తిన్న తప్పు ఏమైనా చేస్తారేమో దేవుని విషయంలో అని ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త పడి ఎంత జాగ్రత్తగా ఉన్న ఆయనకే ఎంత కష్టం వచ్చినప్పుడు తట్టుకోవటం కొంచెం కష్టమైంది ఆయనకి. ఏంటి దేవుడు నాకు ఇట్లా చేశాడు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశానని ఆయన చాలా బాధపడతా ఉన్నాడు. వాళ్ళ స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళు తనని అరే ఎంత మంచిగా బతికిన వాడు ఎందుకు ఇట్లా అయిపోయాడు, ప్రవ్వా ఏంటి నాయన నువ్వు కనికరించు నాయన అని ఆయన గురించి ప్రార్థన చేయటం మానేసి నువ్వేదో తప్పు చేసావు నువ్వేదో చేసావు అనుకుని ఆయననే నిందించడం మొదలుపెట్టారు. ఆల్రెడీ తనకి ఏంటంటే నేను మంచిగానే ప్రవర్తించాను, ఇప్పుడు వరకు మంచిగానే ఉన్నాను, కానీ ఏంటి ఈ కష్టం ఏంటి నాకెందుకు వచ్చింది, నేను అసలు పుట్టకుండా ఉంటే బాగుండేదేమో, ఇంత కష్టం నేను భరించలేను అనుకుంటున్నాడు. కానీ మరి అది ప్రభు యొక్క ఏర్పాట్లో ఏముంది, ఈ బిడ్డ నా కొరకు నిజాతిగా బతుకుతున్న బిడ్డ కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా కూడా తట్టుకోగలడు అన్న ఉద్దేశంతో ఆయన ఏమనుకున్నారు, ఇటువంటి పరీక్షకు ఆయనను లోపరిచి ఉంచారన్నమాట. ఆ పరీక్షకు ఆయన మీద రావటానికి ఒప్పుకున్నారు ఆయన. అటువంటిదే మన జీవితాల్లో కూడా మనము విశ్వాసంతో బతుకుతున్నప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా బతుకుతున్నప్పుడు మరి చాలా విషయాల్లో మనకే కష్టాలు వస్తూ ఉంటాయి. మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి ఈ వాక్యంలో ఉన్న ప్రతి నెరవేర్పు మన నిజము కాదు అనేసి దాన్ని బట్టి మనం వెనుకకు పోయి మనకు జారిపోయే స్థితిలో మనం ఉండకూడదని ప్రభు యొక్క ఒక ఉద్దేశము. ఎందుకంటే మన మీద విశ్వాసంతోనే నా బిడ్డ ఎటువంటి పరిస్థితినైనా తట్టుకోగలడు అన్న విశ్వాసంతోనే దేవుడు మన జీవితాల్లో కొన్ని ఎలా చేస్తాడు. కాబట్టి దేవుడు కనపడతాడు మాట్లాడతాడు అనే వాక్యం విషయంలో మనం చాలాసార్లు అలాగే అంటారు, కానీ ఇది అంతా నిజం కాదండి. వాక్యం ద్వారా మనతో ఎలాగో మాట్లాడుతున్నారు కదా, అది అంతవరకే చాలు అని అనుకుని మనము అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటాము. దేవుడు మనకి ఎందుకు ఈ సన్నిధి అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారో మనకు తెలియదు, కానీ ఆయన యొక్క ఉద్దేశం వేరు. అందులో నిలబడటం మనం చేయవలసినటువంటి ద బెస్ట్ ఒబీడియన్స్ అన్నమాట. ఆయనకు విధేయులమై ఆయన చెప్పిన దాన్ని చేయటం, దాని ద్వారా ఆయన ఇచ్చే ఫలితాన్ని మనం పొందగలగటం అనేది మనం చేయవలసినటువంటి మనం తీసుకోవాల్సిన నిర్ణయం. మనుషులతో మనుషుడు మాట్లాడినట్టు మరి ఒక దినవృత్తాంతంలో దాంట్లో 17:17 అంటుంది, మనుషుడితో మనుషుడు మాట్లాడినట్లు దయ పాలించి నీతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు అని దావీదు మహారాజ్ చెప్తున్నాడు. అంటే మనుషుడితో మనుషుడు మాట్లాడినట్టే దేవుడు మాట్లాడతాడట. అది దావీదు గారి అనుభవంలో కూడా ఉంది. అదే సేమ్ థింగ్ మోషే గారి అనుభవంలో కూడా ఉంది. ఏంటి, ఆయన కనపడతాడు మాట్లాడతాడు,
కానీ మిగిలిన ప్రజలందరికీ దృష్టిలో లేదని ఆయన మాట్లాడ్డా, ఆయన మనకు కనపడ్డా అంటే మరి అది వారి యొక్క అంతస్తుని బట్టి, వారి యొక్క హృదయ శుద్ధిని బట్టి ఉంటుందన్నమాట. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే దేవుని చూడాలంటే మన హృదయం చాలా శుద్ధిగా ఉండాలన్నమాట. మరి ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో దేవుడు అక్కడ నివసిస్తాడని మనం నేర్చుకుంటున్నాము. ఆయన మరి మన హృదయం నిండా ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన కార్యాలతో నిండిపోయి మరి శుద్ధిపరచలేని కార్యములు ఎన్నో ఉన్నప్పుడు ప్రభు అందులోనికి రావటానికి ఆయనకి చోటు లేని స్థితిని మనం కల్పిస్తున్నాం అన్నమాట. మరి శుద్ధ కలిగి ఉండాలి అంటే మన హృదయము చాలా పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ మాత్రమే ప్రభు రాగలడు. అప్పుడు మనము అది చేయకుండా ప్రభు కనపడ్డు మాట్లాడు అని అనుకోవటకు అది అవివేకం అవుతుంది. కాబట్టి మనము హృదయమును శుద్ధి చేసుకునే ప్రక్రియత దేవుడు మనకు ఈ యొక్క సన్నిధి కార్యక్రమంలో ఇస్తున్నాడు. ఎందుకంటే మనకు తెలియని అనేకమైనటువంటి మరి పాపాల చేత, మనము తెలియని దోషాల చేత మనము నింపబడిన వారమై ఉండి మనం అది తప్పు కాదు, ఇది తప్పు కాదు, నేనేం చేయట్లేదు, నేను అన్ని మంచిగా చేస్తున్నాను అనేటువంటి అపోహలతో మనము నిండి ఉన్నప్పుడు మనం ప్రభు సన్నిధిలో కనపడి ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, నాయనా ఇదిగో నా హృదయం నీ ముందు పరుస్తున్నాను ప్రభా, నాకు తెలియని అనేకమైన దోషాలతో మరి నా హృదయం నిండి ఉన్నట్లయితే నేను చూడలేను కానీ నువ్వు చూడగలవు. కాబట్టి నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దోషాన్ని నువ్వు క్షమించి దాన్ని కడిగి పవిత్రపరచు ప్రభా అని ప్రభు సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే ప్రభు శుద్ధి చేయగలరు. ప్రభుని చూడగలిగిన స్థితికి మనం ఎదగలము. మన కంటికి అడ్డంగా ఏదోనో పెట్టుకుని మనకి ఏదో కనపట్లేదు ఎదురుగుండా అనుకుంటే అది మన తప్పు. అది ఏదో మనకు కంటి నుండి తొలగించుకున్నప్పుడే మనం క్లియర్ గా చూడగలుగుతాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి మందమైనటువంటి అద్దాలు పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి ఎదుట మరి అంతా క్లియర్ గా కనపడదు, మసకగా కనపడుతుంది అనుకోండి. అరే ఇట్లాగే ఉంటది మన ఈ పరిస్థితి అని అనుకుంటా ఉంటాం అన్నమాట. కానీ ఆ యొక్క మందమైనటువంటి ఆ స్థితిని మన కన్నుల ముందు నుండి తొలగించుకున్నట్లయితే మన కన్నులతో మరి క్లియర్ గా మనం చూడగలిగిన స్థితిలో మనం ఉన్నట్లయితే ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క వస్తువు యొక్క మరి స్వరూపాన్ని సరైన స్థితిలో మనం చూడగలుగుతూ ఉంటాము కదండి. అదే విధంగా మనం ప్రభు విషయంలో మనకు ప్రభుకి మధ్య ఏమి అడ్డంగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవాల్సిన స్థితిలో మనం ఉండాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనకు హృదయం శుద్ధిగా ఉంటే మనకు ప్రభు మరి కనపడతాడని మన వాక్యంలో వ్రాయబడినది. దాన్ని బట్టి మనము దాన్ని పట్టుకుని మనం ప్రభువుని అడుగుదాము, ప్రభు నా హృదయంలో ఏది శుద్ధి లేదు, నీకు ఆయాస్కరమైన మార్గం నా హృదయంలో ఏముందో దాన్ని తొలగించు నాయన, దాన్ని బట్టి నన్ను శుద్ధి చేసి నిన్ను చూడగలుగుటకు స్థితిని దయచేయి ప్రభు అని మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం దయచేస్తాడు. మన పరిశుద్ధాత్మను దేవుడు అందుకనే మనకు సహాయంగా ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎట్లా అర్థమవుతాయి అంటే మనము ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మరి వెళుతూ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి క్లియర్ చేసుకోగలుగుతాము. మనం ఇంకా కిందే ఉండి ఆ పైన ఉన్నది నాకు కనపడలేదంటే నీకు కనపడదు. ఎందుకంటే ఆ స్థితి వరకు నువ్వు ఎదగటానికి నువ్వు సహకరించట్లేదు దేవునితో. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో మనము ఏదన్నా చేయాలంటే ఆయనతో సహకరించాలి, ఆయనకు విధేయత చూపాలి, ఆయన చెప్పినట్లుగా చేయగలుగుతాక మనము సిద్ధపరచుకుని ఉండి ప్రభా ఇదిగో నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా, మరి నన్ను నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలోకి నాకు చూపించు. నువ్వేదో చూపిస్తానంటున్నావు, నువ్వు కనపడతానంటున్నావు, మాట్లాడతానంటున్నావు, కానీ ఆ స్థితికి నాకు నాకు అది అసలు ఆలోచించడానికి కూడా నాకు సరిగ్గా రావట్లేదు నాయన. ఎలాగా మరి అలా చేయాలంటే మొదటిగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను కాబట్టి అని మనము ప్రభుకి అప్పగించుకున్నట్లయితే ప్రభువు మనలను సిద్ధపరుస్తారు. మనం ఏ స్థితిలో మనం ఉండాలో ఆ స్థితికి తీసుకువెళ్ళాలంటే మన యొక్క మరి కోఆపరేషన్ దేవుడితో చాలా అవసరమై ఉంది. మనము ప్రభు చేస్తాడులే, ఆయన అనుకున్నప్పుడు చేస్తాడులే, ఆయనకు ఒక కాలం ఉంటదిలే అని అనుకుని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మన ఆత్మీయ స్థితి ఆయన ప్రభు ఉద్దేశించిన స్థితికి సిద్ధపడటానికి చాలా సమయం పడుతుంది. ఆయన అనుకున్నది తప్పకుండా చేయగలడు, శక్తి గలవాడు దేవుడు.
కానీ ఆ స్థితికి మనల్ని మనము ఎదిగించుకోవాలంటే, మనము సరైన సమయంలో ఆ స్థితికి సిద్ధపడాలంటే మన సహకరణ చాలా అవసరము. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మనకు అర్థం కావట్లేదు కదా అని, మనకు కనపట్టలేదు కదా అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాక్యంలో ఉన్న ప్రతిది కూడా ఈ యొక్క వాక్యము సజీవము గలదై 200 గంటల ఖడ్గం కంటే ఎంతైనా పదును గలదై అంటున్నాడు. కాబట్టి సజీవమైన ఈ వాక్యాన్ని మనం విశ్వసించినట్లయితే ప్రభు ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన స్థితి మనకు మన దేవుడు దయచేస్తాడనమాట. మన దేవుడని మరి ద్వితీయోపదేశకాండం 5:24 ఉంటుంది. మన దేవుడని యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మనకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినట్టు వారు బతుకుతారని నేడు తెలుసుకుంటుమి. అంటే వారు విశ్వాసంలో కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు, ఈ యొక్క అంతస్తుకి వాళ్ళు పెరిగినప్పుడు దేవుడు నరులతో మాట్లాడినా కూడా మేము బతుకుతామనే విషయాన్ని వీరు ఇక్కడ గ్రహించగలిగారు. మనం కూడా ఆత్మీయ స్థితిలో మనం ఎప్పుడైతే మనం మరి కొంచెం ముందుకు వెళ్తూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మనం సరైన స్టేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనతో కనపడతాడు, మాట్లాడతాడు అనే విషయాన్ని మనము గ్రహించగలము. మనం గ్రహించట్లేదు కదా అని, అది లేదు అని అనే ఉద్దేశంలో మనము వెళ్ళకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదే మరి ఈ ప్రజలే అంటున్నారు కదా ఒకప్పుడు మరి ఆయన మాట్లాడు అన్నాడు. అటువంటి ప్రజలే ఇప్పుడు ఏమంటున్నారు? మాట్లాడతాడు, కనపడతాడు అని అంటున్నారు. అంటే మనం కూడా ఆత్మీయ స్థితులు ఇప్పుడు మనకు కనబడకపోయినా కనపడతారు అనే విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేసినట్లయితే, ప్రభువుతో కలిసి నడిచినట్లయితే ఖచ్చితంగా మనం వింటాము, చూస్తాం అనమాట. మరి యోబు గారు అంటున్నారు 42:5 వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను అంటున్నాడు. అంటే ఒకప్పుడు విన్నాను కానీ ఇప్పుడు నేనైతే నిన్ను కన్నులారా చూస్తున్నాను. అసలు నువ్వేంటో, నీ ప్రభావం ఏంటో అది ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను ప్రభువా అనే స్థితికి యోబు గారు వచ్చారు. అంతకు ముందు జస్ట్ విన్నారంతే. విన్న దాన్ని బట్టి ఆయన తన ప్రవర్తన అంతటిని సరి చేసుకుని దాని మీద విశ్వాసం ఉంచిన వాడే మరి ప్రతి విషయంలోనూ ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించాడు. తర్వాత కష్టం వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు షేక్ అయినప్పటికీ ప్రభువులో నిశ్చయముగా నేను నిలబడ్డాడు. కానీ మరి ప్రభువుని దూషించి ఆయన నుండి తొలగిపోయే స్థితిలోకి అయితే ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి. అలాగే మనం కూడా విశ్వాసంతో ప్రభువుని అంటిపెట్టుకున్నట్లయితే, మనము ప్రభు యొక్క కార్యాల్లో ఎప్పుడైతే మనము నిమగ్నమై చెయ్యాలని నిశ్చయించుకుంటామో, దుష్టుడు అదే సమయంలో మన మీదకి ఎన్నో రకాలైన ప్రయోగాలు చేసి మన దృష్టిని ప్రభు మీద నుండి తొలగించి మరి లోకం వైపు మరి సమస్యల వైపు తిరిగి చూసుకుంటూ మనము ప్రభువుకి దూరం అయ్యే స్థితిని వాడు కల్పిస్తా ఉంటాడు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడే మరింతగా ప్రభువుని హత్తుకుని మరింతగా ప్రభువునందు విశ్వాసం ఉంచి, నాయన ఈ కష్టం నాకు వచ్చింది కాబట్టి ఈ సమయంలో నువ్వే నాకు అండా, నాయన ప్రభు నన్ను పట్టుకో, నేను పడిపోకూడదు, నేను నీతోనే ఉండాలి. నీతో ఉన్నప్పుడే నాకు సమస్తం కలుగుతుంది నాయన. నీతో ఉన్నప్పుడే నాకు శక్తి, నీతో ఉన్నప్పుడే నాకు బలం. ఎందుకంటే నేను శక్తిహీనుడను, కానీ నువ్వు శక్తి గలవాడు కాబట్టి నాయన నువ్వు ప్రభ నన్ను పట్టుకో అనేటువంటి పరిస్థితిలో ఉండాలి. కానీ అనే వరుసలో మనం ఉండకూడదు. మేము కన్నులారా చూస్తాము అనేటువంటి స్థితిలోకి మనం రాగలగాలన్నమాట. మనము వింటాము అనే స్థితి నుండి ఆయన మనతో మాట్లాడుతున్నారు, స్వయంగా చూస్తున్నాము అనే స్థితికి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి దేవుడు మరి మనుషులందరినీ కలుగజేస్తాడు. ప్రతి మనిషి నిమిత్తం కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. కానీ సాతాను యొక్క కుయుక్తి చేత వారి హృదయాలు చెరపబడినందువల్ల మరి ఈ యొక్క ఆదాము అవ్వల యొక్క బిడ్డలైనటువంటి మరి హేబేలు, కయ్యూనులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒక తల్లి నుండి పుట్టిన వాళ్లే. మొట్టమొదటిగా ఈ యొక్క లోకంలో మరి సంతానంగా పుట్టింది కయ్యూను, తర్వాత హేబేలు పుట్టారు. కానీ వారిద్దరు కూడా వారి హృదయాలు భిన్నంగా ఉన్నాయన్నమాట. ఒక ఆయన దేవుడు మరి
హేబెల్ గారు నమ్ముతున్నారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని చొప్పున నేను చెయ్యాలి అని ఆయన నమ్ముతున్నారు. కానీ మరి కయ్యూన్ గారు ఆ మాట నమ్మట్లేదు. ఆయన అనుకుంటున్నారు మరి నేను ఏది చేసినా కూడా ఏదో దేవుడికి చేయాలి కాబట్టి చేస్తున్నాను అన్నట్లుగా ఉన్నాడనమాట. మరి మరి వారి వారి దేవుని హృదయాన్ని ఎరిగే స్థితి ఒకరికి మరి భిన్నంగా ఉంది. కాబట్టి ఏమైంది, హేబెల్ గారు మరి చేసినటువంటి ఆ యొక్క అర్పణ దేవుని చేత అంగీకరింపబడింది, కానీ కయ్యూన్ గారు చేసిన అర్పణ మరి అంగీకరింపబడలేదు. ఎందుకంటే ప్రభువు మీద దృష్టి నిలిపి ఆయన చేయలేదు కాబట్టి మరి అది అంగీకరింపబడలేదు. అందుకనే హేబెల్ గారు మరి అక్కడ ఎంచబడి ఉన్నారు, ఆయన యొక్క అర్పణ అంగీకరింపబడింది. మనము కూడా అంతే, మనం ఏ స్థితిలో ఉంటున్నామో, మనము దేవుణ్ణి ఎరిగిన స్థితిలో ఉంటున్నామా దాన్ని బట్టి సాధారణ మనల్ని ఏం చేస్తుంది, మనల్ని ఏదో రకంగా సంహరించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకు కష్టాలను రప్పిస్తాడు. కష్టాలు రప్పించినప్పుడు మనము దాని నుండి తొలగిపోకూడదు. మనం ప్రతి విషయంలోనూ ప్రభువులో మనం బలంగా నిలబడాలన్నమాట. మరి సంఖ్యాకాండంలో 12:8 అంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల అంటున్నాడు. అంటే మనం ప్రభుతో సహవాసం చేయటానికి ఎన్నుకోబడ్డాం అన్నమాట. కనుక మనము ఆయనతో సహవాసం చేయటానికి ఎన్నుకోబడినప్పుడు మరి ఆ స్థితిలో మనం నిలబట్టాక కూడా మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఆ స్థితిలో నిలబడగలిగిన స్థితిలో మనం ఉండగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. ఆ స్థితిలో మనం కదా లేనట్లయితే మనకు వ్యర్థం కదా. మనం ఎంత ప్రయాసపడినా కూడా మనము ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతే మనము చేసింది ఏదైనా సరే వ్యర్థం అవుతుందన్నమాట. కాబట్టి మనము ప్రభు సహాయంలో ఉండిన పరిస్థితుల్లో మనము ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు, ప్రతి వారిని కూడా మనం ప్రేమించిన వాడు, ప్రతి వారిని కూడా తను అనుకున్న స్థితికి మనల్ని ఎదిగించాలని చూస్తున్న దేవాది దేవుడు. మన ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు మనలను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటాడనమాట. మనం ఎక్కగలమా లేదా, ఎక్కలేని స్థితిలో మనము కొంచెంసేపు ఆగుతాడు దేవుడు. కాదే ఎక్కగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళందరినీ చేపట్టుకుని పైకి లాగుతూ ఉంటాడు అనమాట. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, ఆయనతో ఎదగలిగిన స్థితిలో ఉన్నామా, ఆయన అనుకున్న స్థితికి మనము తొందరపడి ఎదగలుగుతున్నామా లేదా, ఈ యొక్క రాకడ సమయంలో అనేక మంది అదే విధంగా ఎక్కగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కగలమో లేదో అనే డౌట్లో ప్రభువుకి చెయ్యి అందించడం మానేస్తా ఉన్నాం. కాబట్టి మనము ప్రభువుకి చెయ్యి అందించి, ప్రభు అదిగో నేను ఎక్కటానికి సిద్ధంగా ఉన్నాను, నాకైతే శక్తి లేదు కానీ నీకుంది కదా శక్తి, నన్ను నీ శక్తితో తీసుకెళ్ళు నాయనా అని మనం ప్రభుకి చెయ్యి అందించవలసిన వారమే అన్నాం అనమాట. మరి సహవాసం నాకు మనల్ని పిలిచిన దేవుడు అని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే మనతో మనల్ని పిలిచిన వాడు ఎవరు, మన ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. మనల్ని అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది ఎవరు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు, ఆయనకు మనం విధేయత చూపి ఆయన నేర్పించే ప్రతి అనుభవంలో నిలకడగా ఉండి ఆయన కనపడే దేవుడు, మాతో మాట్లాడే దేవుడు అని మనం గ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మరి మనల్ని స్థిరపరచడానికి శక్తిమంతుడు కూడా ఆయనే. కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మనము ఆయనతో మనము ఎదగగలిగిన స్థితికి రావాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి మరి హానోకు గారిని తీసుకుందాము. మరి ఆ హానోకు గారట మరి దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. అలాగే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను. అంటే ఇటు కుటుంబం ఇలా దేవునితో నడవాలి కాబట్టి కుటుంబాన్ని అందరినీ త్యజించేసేసి మనము మునీశ్వర్లు అంటాం కదా ఇండియాలో, ఆ విధంగా ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ బతకాలా అని అనుకుంటామా అంటే అది కాదు. ప్రభు చెప్పింది మనకు ఈ లోకంలో ఇవ్వబడిన బాధ్యతలను నెరవేర్చుకుంటూ ప్రభువుతో నడవాలా. అది సాధ్యమా అంటే ఇక్కడ హానోక్ గారికి సాధ్యమవులా, అలాగే తప్పకుండా మనకు కూడా సాధ్యం అవుతుంది. సాధ్యం చేయగల శక్తి గలవాడు ఎప్పుడంటే మన శక్తి మీద కాదు, ఆయన శక్తి మీద ఆనుకున్నప్పుడు, ఆయనలో మనం ఉంటున్నప్పుడు ప్రతిది కూడా నెరవేర్చగలిగిన స్థితికి మనం ఎదగలం అనమాట. దేవుని చూడగలిగిన స్థితి, ఆయనతో నడవగలిగిన స్థితి పొందగలము అంటే ఆయన మీద మాత్రమే మన మనసును కేంద్రీకరించుకుని మరి ఆ స్థితిలో ఆయన ఇచ్చే శక్తిని బట్టి మనము ప్రతిదీ చేయగలము అని ఇక్కడ ఈయన నిరూపిస్తున్నాడు. కాబట్టి మరి ఆయనకు చేయగలిగిన దేవుడు మనకు చేయడా, దేవుడు పక్షపాతి కాడు కదా.
కాబట్టి మనకు కూడా ఒక ఆశ ఉన్నట్లయితే ప్రభువులో, మరి ఆ యొక్క ఆశను నెరవేర్చగల శక్తి గలవాడు. దేవుడి ఏర్పాటులో మనం ఉన్నామా? దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఒక సంఘంగా, ఒక కుటుంబంగా ఇక్కడ ఏర్పరిచాడా? మనకు అనేకమైనటువంటి విషయాలను మనకి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు సైనికులు ఉన్నారని చెప్పుకున్నాం కదా. సైనికుల్లో ఒకటి మాత్రమే వాళ్ళకి నేర్పించి మిగిలింది నేర్పించకుండా ఉండరు కదా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే శత్రువుని మీద మనస్సును కేంద్రీకరించి వాడిని హతమార్చటానికి ఏమి చేయాలో దానికి సంబంధించిన ప్రతీది కూడా సైనికులకు నేర్పిస్తాడు. మనము దేవుని యొక్క సైన్యం, దేవుని యొక్క సైనికులంగా మనము సిద్ధపడుచున్న వారము కాబట్టి మన చుట్టూ మన మనస్సును ప్రభువు మీద మాత్రం కేంద్రీకరించి దుష్ట శక్తులను ఆర్పగలుగుటకు శక్తి గల వారం అన్నట్లు దేవుడు మనల్ని సిద్ధపరచాలని కోరుకుని మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆయన నేర్పించిన ప్రతి విషయం కూడా మనం నేర్చుకోవాలని మనము హృదయపూర్వకంగా ప్రభునందు విశ్వసించాలి. ఆ విధంగా విశ్వసించినప్పుడు అయ్యో దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, దీని మీద చేయలేకపోతున్నాను అనుకుంటే మన శక్తితో అయితే కాదు అది. కాబట్టి ప్రభు మీద అనుకుందాం, ప్రభు శక్తి మీద అనుకుని ప్రభు వల్ల మనము ప్రతి కార్యము చేయగలిగిన స్థితికి దేవుడు మనల్ని నడిపించుకుని ఆయనను చూడగలిగిన స్థితిని మనము ఈ ప్రభు రాకడలో ఎత్తబడక ముందే ప్రభువుతో సహవాసం చేయగలిగిన స్థితిని దేవుడు మనకు దయచేయగలడు. ఎందుకంటే హానోక్ గారు అలాగే దేవునితో నడిచిన తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోయాడట. మనం దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడిచిన ఎడల మనం కూడా రాకడలో ఎత్తబడతాము. కాబట్టి ఆ యొక్క మరి సత్యాన్ని మనం గ్రహించకుండా ఉండటకు సాతానుడు మనకు ఎన్నో విధములైన తంత్రాలను మన చుట్టూ కల్పించి మనము డిస్ట్రాక్ట్ అయిపోయి ప్రభు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మన మనసులోనూ ఉండేలాగిన వాడు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దేవుడు విరగగొట్టి మరి తన సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఆయన యొక్క మరి సహవాసంలో మనము ప్రతిదినము ఎదుగునట్లు దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మనం విన్న అన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ ఆయన శక్తి ప్రభావములతో నింపుకుంటకు ఆయన సన్నిధానంలో ఆయన పాదాల దగ్గర ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం. మనకంటే ముందుగా వచ్చి సింహాసనాసీనుడై ప్రభు మన యొక్క సహవాసం కొరకు కనిపెట్టుచున్న ప్రభు యొక్క పావన పాదాల దగ్గర ఉన్న మనము ప్రభు యొక్క కృప కొరకు మనం ఎదురు చూడటకు కావలసిన మనోనిదానాన్ని కలిగి ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి ఆలోచనలను, బాధలను, వేదనలను ప్రక్కకు పెట్టి ప్రభు మీద మన దృష్టి నిలుపుకుందాం. మనోనిదానం కలిగి ఆయన మీద మన దృష్టిని నిలిపిన మనలో ఏమేమి లోపాలు ఉన్నాయో గ్రహించుకుని మనల్ని క్షమించి సరిచేయమని ఆయన పావన పాదాల దగ్గర వేడుకుందాం. మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, ఏ విషయాలు మనం కొరతగా ఉన్నామో, ఏ విషయాల్లో మనం ప్రభు యొక్క ఏర్పాటును నిర్లక్ష్య పెడుతున్నామో, ఏ ఆత్మీయ స్థితిలో మరి ఎక్కడ మనం ఆగిపోతున్నామో గ్రహించుకుంటకు ఆయన సన్నిధిలో క్షమాపణ వేడుకుందాం. మనం గ్రహించుకుని దానిని విడిచిపెట్టుటకు ప్రభు పావన పాదాల దగ్గర క్షమాపణ వేడుకుని మనల్ని సరిచేయమని ప్రభువునకు విన్నవించుకుందాం. విడిచిపెట్టిన పాపంలో మరలా చేయకుండా ఉండటకు కావలసిన బలాన్ని దయచేయమని ప్రభువుని వేడుకుందాము.
క్షమాపణ వేడుకుంటున్న మనము ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకున్నాము. ప్రభువా, నీవు మాతో మాట్లాడినప్పుడు ఆసక్తి కలిగి నీ వాక్యమును నీ ఆత్మ సహాయం చేత అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయి నాయనా అని ప్రభువును వేడుకుందాము. ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటామని తీర్మానం చేసుకుందాం. అంతమంది ఇశ్రాయేలీలలో మోషే ఒక్కడు మాత్రమే ప్రభా నీ సన్నిధానానికి రాగలిగి నిన్ను చూడగలిగి నీతో మాట్లాడగలిగిన స్థితికి ఎదిగినాడు ప్రభా. మేము కూడా ఆ స్థితికి ఎదగలగాలని మేము తీర్మానించుకుంటున్నామయ్యా. కాబట్టి నీ వాక్యమును నా ఆత్మీయ స్థితిని బట్టి నాన్న గ్రహింపలేని స్థితిలో ఉన్నప్పటికీ అపార్థం చేసుకొనక నీ యొక్క సహాయం చేత దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటానని తీర్మానించుకుంటున్నాను ప్రభా. సహాయం దయచేయండి అని ప్రభు నా సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. బైబిల్లో నువ్వు రాయించిన ప్రతి మాట కూడా నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేతనే వ్రాయబడి ఉందని ప్రభా మేము విశ్వసించగలుగుటకు, దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటకు, విశ్వాసంతో నిన్ను వెంబడిస్తానని నీ ఏర్పాటులో నిలిచి ఉంటానని తీర్మానించుకుంటున్నానయ్యా. నాకు సహాయం చేయి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రభుని వేడుకుందాం. మన జ్ఞానమునకు, మన శక్తికి, మన అవగాహనకు అంతపట్టనే అనేక కార్యములు, ఆయన కార్యములు మనకు అందనప్పుడు, ఆయన అందని విషయాలను బట్టి ఆయనే మనకు నేర్పిస్తాడు. కాబట్టి ఆయన మనలను మరి సంపూర్ణంగా మరి ఆ యొక్క అర్థం చేసుకునే స్థితిలోనికి తీసుకురావటానికి మనలను మనము సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుందాం. మనకు అర్థం కాని విషయంలో ప్రభువు మాత్రమే అర్థం చేయగలరు. కాబట్టి మనుషుల దగ్గరికి వెళ్ళక ప్రభు సన్నిధానంలో మమ్మలను అర్థం చేసుకుంటకు సహాయం దయచేయమని, ఆయన చిత్తమే మన జీవితంలో జరగాలని ఆశతో ఆయన మన జీవితంలో చేసే ప్రతి కార్యము నిమిత్తము, సిద్ధపాటు నిమిత్తము మనం ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. కుమ్మరి చేతిలో మంటి ఉన్నట్లుగా మనము ఆయన చేతిలోనికి వెళ్దాం. తనకిష్టమైన రీతిగా మనలను ఆయన తనకిష్టమైన పాత్రలుగా చేసుకుంటకు మనము ఆయనకు సహకరిద్దాం. కుమ్మరి చేతిలో సహకరించిన మంటితో ప్రభువు తనకిష్టమైనట్లుగా వేరొక ప్రార్థన చేశాడట. కానీ ఆయన చేయాలనుకున్న స్థితికి ఆ యొక్క మంటి సహకరించలేకపోయినందున ఆయన మహిమకు అర్హురాలుగా నిలబడలేకపోయింది కదా. ఆ విధంగా మనం ఉండకుండా ప్రభువుకు సమర్పించుకుందాం. సంపూర్ణ సమర్పణలో ఉన్నట్లయితే నాయన నువ్వు ఏమి చేసినా సరే నీతో సహకరిస్తానన్నట్లయితే ప్రభు నామ మహిమార్థమే మనం వాడబడతాం. కనుక సంపూర్ణంగా విధేయత చూపుదాం.
సమర్పించుకున్న మనము ఆయన కృప కొరకు వేడుకుందాం. ప్రభు మాట్లాడిన ప్రతి మాట మనకు సరైన రీతిలో అర్థం కాకపోయినను విశ్వాసంతో సహనంతో మన తరుణం కొరకు ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టుకుని మనము నాయన సరైన సమయంలో నాకు అర్థం చేసే జ్ఞానం ఇస్తావు నాయన. కనుక నేను నువ్వు ఇచ్చేటువంటి ఆ తరుణం కొరకు నీ సమయం కొరకు ఎదురు చూస్తానయ్యా. అట్లా ఎదురు చూడగలుగుటకు కావాల్సిన సహనాన్ని ఓర్పును నాకు దయచేయి నాయన అని ప్రభుని వేడుకుందాం. నిజమే, ఆయన కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఇప్పుడు మనం చూడలేకపోవచ్చు, కానీ నిజమైన విశ్వాసంతో ప్రభు సన్నిధిలో అనుదినము సహవాసము చేస్తూ నాయనా నిన్ను నాకు చూడాలని ఉంది ప్రభా అని మనము సంపూర్ణ హృదయంతో అడిగినప్పుడు సమస్తము చేయగల శక్తి గలవాడు దేవుడు మనలను మరి సరైన రీతిలో ఆయనను చూడగలిగిన స్థితిలోనికి మనలను మార్చుకుని మనకు కనపడగల దేవుడు. కాబట్టి మనలను సరిచేయమని ప్రభుని వేడుకున్నాం. మనం ఈ లోకంలో ఉండగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆటుపోట్లకు తట్టుకుంటూ ప్రభు యొక్క శక్తి ద్వారా ఆయన హత్తుకుని ప్రయాణం చేస్తూ ప్రభు యొక్క చిత్తం మనలో నెరవేరినట్లు, ప్రభు కోరుకున్న రూపంలోనికి మనం మారగలిగినట్లు మనకు కావాల్సిన శక్తి బలాలను దయచేయమని ప్రభుని వేడుకుందాం. మనం ఈ లోకంలో ఉండగా ఈ లోకంలో మనం నిర్వర్తించవలసిన ప్రతి కార్యము, ప్రభు చేత మనకి ఇవ్వబడిన ప్రతి కార్యము చేయగలుగుటకు మన మనసులను ప్రభు మీద పెట్టుకుని ప్రభు ఇచ్చినటువంటి శక్తి ద్వారా మనం చేయగలుగుటకు మనలను మనము సిద్ధపరచుకుందాము. హానోకు గారు ఏ విధంగా అయితే ఈ లోక సంబంధమైన కార్యంలో మరి తన కుటుంబ విషయంలో ఉన్నటువంటి బాధ్యతలను నెరవేర్చుకుంటూనే ప్రభుతో నడవగలిగిన ఎడల మరి ఆయన బిడ్డలమైన మనము కూడా ఆసక్తి కలిగిన వారమైతే ఆ స్థితిలో మనము కూడా ముందుకు వెళ్ళగలము. కనుక అటువంటి స్థితిని మనకు దయచేయమని ప్రభువుని వేడుకుందాం. చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే మరి కిండర్ గార్డెన్ లో నేర్చుకున్న విషయాలు డిగ్రీ వరకు కూడా బేసిక్ గా ఉపయోగపడతాయి, కానీ దానికంటే ఎంతో మరి విశాలమైనటువంటి మరి జ్ఞానము దానిలో పొదిగి ఉందని గ్రహింపలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వారి డిగ్రీ వచ్చిన తర్వాత అదే బేసిక్ లో నుండి ఇంత గొప్ప మర్మం ఇమిడి ఉందా అని వారు గ్రహించగలిగిన స్థితికి ఎప్పుడు వస్తారంటే ఆ స్థితిలో వాళ్ళు ఎదుగుతూ మరి ఒక్కొక్క క్లాసును మరి దాటుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఆ స్థితికి వచ్చినప్పుడు వారు సమస్తము గ్రహించగలిగిన స్థితికి వస్తారు. కాబట్టి మనము చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రభువులో ఉంటూ ప్రభు తగిన సమయంలో మనకు
ప్రతిదీ కూడా అర్థం చేయించగలిగే స్థితికి తీసుకుని వస్తారనే నమ్మకంతో, విశ్వాసంతో ప్రభువులో బలముగా నాటబడి మనము ప్రభువులో ఎదగలుగుటకు దేవుడు కృపను అనుగ్రహించాలని ప్రభువును వేడుకుందాం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది గనుక ఈ సమయంలో మనం ఉండవలసింది మన పట్టుకొమ్మయ్య అయిన ప్రభువుని గట్టిగా పట్టుకొని ఉండవలసిన పరిస్థితి. లోకాన్ని త్యజించడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. కానీ దాన్ని వదిలిపెట్టినప్పుడే ప్రభువుని గట్టిగా పట్టుకోగలం కనుక ఏది నాణ్యమైనదో, ఏది విలువగలదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో అని వాక్యంలో చెప్పబడినట్లుగా మన విశ్వాసమునకు, మనం రాకడలో ఎత్తబట్టకు, మన ఆత్మకు ఏది విలువైనదో దానిని గట్టిగా పట్టుకొంటకు దేవుడు సహాయం చేయాలని ప్రభువుని వేడుకుందాం. మనుషులు ఏదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అని మనుషుల అభిప్రాయాలను బట్టి కాకుండా ప్రభు మనతో చెప్పిన దానికి ప్రాధాన్యతనిద్దాం. వేడుకున్న మనము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నా ఎడల నీకున్నటువంటి ఈ యొక్క ప్రణాళికకే నీకు కోటానుకోట్ల స్తుతులు, స్తోత్రాలు. మమ్మలను ప్రత్యేకముగా ఎంచుకుని నాయన నీ సన్నిధిలో కూర్చుని పెట్టుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. వారికి జరుగుతున్నది మాకు జరగలేదు, మాకు జరుగుతుంది వారికి జరగట్లేదు, మేము తప్పులో ఉన్నామా అని మేము భ్రమలో ఉండకుండా నా ప్రభా, నీవు పిలిచిన పిలుపుని బట్టి, నీవు పిలిచిన ఏర్పాటును బట్టి ప్రభా నాయన నీలో మేము స్థిరముగా నిలబట్టకు ప్రభా మాకు సహాయం చేస్తూ మమ్మలను చేపట్టుకుని నడిపించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ లోకమును లోకపు నటన గతించిపోనన్నా అని నువ్వు చెప్పినప్పటికీ నాయన ఆ వాక్యాన్ని మేము అంతగా పట్టించుకోకుండా ఈ లోకాన్ని, ఈ లోకపు నటనను ప్రభా అనుసరించి నడుచుకుంటున్న మమ్మలను నాయన నీ వెలుగులోనికి రప్పించుకుంటున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీ ఏర్పాటును గురించి ఆలోచించి ఆలోచన జ్ఞానాన్ని మాకు దయచేసిన దేవా నీకు వందనాలని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఆయన కనపడగలరు, మాట్లాడగలరు అనే సత్యాన్ని మేము గ్రహించుటకు ప్రభా, ఆ సత్యాన్ని మేము చూడగలిగేటువంటి స్థితిలోకి మమ్మల్ని ఎదిగించగలవని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామయ్యా అని ప్రభుకి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. కృతజ్ఞతలు చెల్లించిన మనము ప్రభు మనకు కనపడతారని, మనతో మాట్లాడతారని, ఇప్పటి వరకు ప్రభు మనకు బోధించిన ప్రతి విషయంలోనూ మనతో మాట్లాడిన దేవుడు మనకు స్వయముగా కనపడి మాట్లాడగలరని విశ్వసిస్తూ ఆయన మీద మన దృష్టిని నిలుపుకుని కొద్దిసేపు మౌనముగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉందాము. మనము ఆయనతో మాట్లాడినాము, ప్రభు మనతో మాట్లాడటకు ప్రభుకు సమయం ఇద్దాము. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినగలుగుటకు మన చెవులను, మన హృదయాన్ని ప్రభు తట్టు కేంద్రీకరించుకుని ఆయన కొరకు ఎదురు చూద్దాం. కొద్దిసేపు మౌనంగా ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు ప్రభా. ఇగో తండ్రి నాయన, ఈ దినము ఈ కార్యక్రమాన్ని ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి నాయన నీకు ఇష్టమైన రీతిలో నీ నామ మహిమార్థమే జరిపించుకున్న తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఈ వాక్యం ఎక్కడెక్కడైతే ప్రచురింపడుతుందో ప్రతి చోట విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకుని నీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని నడిపించండి. నీ యొక్క చిత్తానుసారంగా గ్రహించుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. నువ్వు కనపడే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు అనేటువంటి అంతస్తుకు మమ్మల్ని సిద్ధపరుచున్న దేవాది దేవా నాయన ప్రభా, నీ యొక్క సిద్ధపాటును బట్టి నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నాయన మమ్మలను మేము నీకు సమర్పించుకొని నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే స్థితిలోకి నీకు ఇష్టమైన రూపంలోకి మమ్మల్ని మార్చుకుంటకు ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకొంచుండగా మమ్మలను మా కుటుంబాలను దీవించమని, మా కుటుంబాల్లో ఒక్క డెక్క కూడా ఇక్కడ విడవబడకుండా ప్రతి వారము నీ రాకడలో ఎత్తబడి నీ దగ్గరికి రాగలిగిన స్థితిని, నీ పెండ్లి విందులో పాల్గొనగలిగిన స్థితిని, పెండ్లి వస్త్రాన్ని ధరించుకోగలిగిన స్థితిని ప్రభా మా అందరికీ దయచేయమని నా ప్రభా నాయన త్వరలో పెండ్లు కుమారుడుగా రానే ఉన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న.